దేవుడికి భయపడాలి మనిషికి కాదు. దేవుడికి భయపడితే ప్రతి మనిషి మంచిగా మారుతాడు ఈ సమాజంలో. ఆ మార్పును తీసుకురావడానికే మారని మనిషిపై దేవుని ఆయుధాన్ని విడిచిపెట్టాడు. మొదటి శతాబ్దంలో యేసు అనే ఆయుధం కత్తితో రెండంచులుగా వాక్యమని ఖడ్గంతో వచ్చాడు. ఆ తరువాత 12 బాణాలను తయారు చేశాడు ఆయన. వాళ్ళే అపోస్తలుల ఆయుధాలు. ఆ ఆయుధంతో ఏం చేశాడు? ప్రపంచాన్ని ఎల్లండ్రా, మార్చండ్రా ఆయుధంతో అన్నాడు. బెదిరించి కాదు, మనస్సులను మార్చి దిగంతం వరకు నాకు సాక్షులుగా ఉండండి అన్నాడు. మరి మనెవరు? ఎస్, నేను దేవుడికి ఒక ఆయుధం లాంటోడ్నే. ప్రసన్న బాబు దేవునికి ఒక ఆయుధం. ఈ సమాజంలో మంచిని పెంచడానికి ఒక ఆయుధం లాంటోడు. సమాజంలో యేసును గొప్పగా చూపించడానికి ఒక వజ్రాయుధం అంటాడు. నా తండ్రి జైశాలి పీడి సుందర ఆయుధం అంటాడు. ఆయుధం కడుపున పుట్టింది ఒక ఆయుధం. మరి మీరెవరు? ఆయుధాలు గారా? ఎస్, మీరు కూడా క్రైస్తవులుగా ఆయుధాలుగా మారాలి.